Mathuradevo Bhava, Pitradevo Bhava, Acharya Devo Bhava. Hello my dear students and parents. I am Harish Reddy, Master Trainer and Mentor to IIT NEET EBSET students. టుడే సెషన్ వచ్చేసి ఆల్ ఇండియా కోటాకు సంబంధించిందండి. ఆంధ్రప్రదేశ్ నీట్ విద్యార్థులకు ఉపయోగపడుతుందని ఆల్ ఇండియా కోటాకు సంబంధించింది ఈ వీడియో చేయడం జరుగుతుంది. కొద్దిమంది పేరెంట్స్ ఆల్ ఇండియా కోటాలో రౌండ్ 1లో సీట్ రాలేదు, అప్లై చేశారు, రాలేదు. ఇప్పుడు మేము ఏం చేయాలి సార్, మళ్ళీ అప్లై చేసుకోవాలన్నా లేదా వెబ్ ఆప్షన్స్ ఒకటే ఇవ్వాలా అని అడుగుతున్నారు. సో వాళ్ళు ఓన్లీ మళ్ళీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఏం చేసుకోవాల్సిన అవసరం లేదు, వెబ్ ఆప్షన్స్ మాత్రం ఇచ్చుకోవచ్చండి. కొద్దిమంది మేము రౌండ్ 2లోనే ఫస్ట్ టైం అప్లై చేస్తున్నాం సార్, ఇప్పుడు మాకు ఎలిజిబిలిటీ ఉంటుందా, ఆ డౌట్ గురించి చేసుకోవచ్చండి. రౌండ్ 1లో అప్లై చేసుకోలేని వాళ్ళు రౌండ్ 2లో ఫ్రెష్గా రిజిస్ట్రేషన్ చేసి వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చు. ఇంకా కొద్దిమంది సార్ నాకు రౌండ్ 1లో ఒక కాలేజ్ వచ్చింది, బట్ అప్గ్రేడ్కి వెళ్ళాలనుకుంటున్నాను, ఈ రూల్స్ ఏంటివి, రెగ్యులేషన్స్, నేను మళ్ళీ స్టేట్ కౌన్సిలింగ్కి ఎలిజిబిలిటీ అని అడుగుతున్నారు. ఎలిజిబిలిటీ అండి, రౌండ్ 1లో సీట్ వచ్చి రిపోర్ట్ చేసిన వాళ్ళు రౌండ్ 2లో కూడా అప్గ్రేడ్ కోసం ట్రై చేయొచ్చు. ఆ ఇన్ఫర్మేషన్ స్టెప్స్ని వెరీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. అది క్లియర్గా ఫ్రమ్ యూజర్ గైడ్ తీసుకునే చెప్తున్నాను మీకు. కొంచెం కరెక్ట్ క్లియర్గా వాళ్ళు ఏమి ఇచ్చారు అనేది దాన్ని సింపుల్ వేలో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఓకే, లాస్ట్ వరకు చూడండి. మేబీ మీకు ఏదైనా రూల్ మిస్ అయినా, మీరు చదివి ఉంటారు, ఏదైనా మిస్ అయినా మీకు కనెక్ట్ అవుతుంది, అది మిస్టేక్ జరగకుండా ఉంటుంది. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్. నీట్ ఇది యూజర్ గైడ్ అండి, ఇది మనకు వెబ్సైట్లోనే తీసుకొని ఇది క్లియర్గా ఫ్లో చార్ట్ రూపంలో ఇచ్చారు. ఫ్లో చార్ట్ ఇచ్చారు, క్లియర్ రూల్స్ కూడా ఇచ్చారు. ఆ రెండు చూపిస్తాం మీకు. యూజర్ గైడ్లో ఇది కనిపించి ఇక్కడ ఫ్లో చార్ట్ ఇచ్చారు, రూల్స్ కూడా ఇచ్చారు. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఆన్లైన్ మెడికల్ కౌన్సిలింగ్ ఫస్ట్ ఓకే, రిజిస్ట్రేషన్ పేమెంట్ స్టెప్ ఇవన్నీ కంప్లీట్ అయిపోయాయి. రిజిస్ట్రేషన్ పేమెంట్ ఆఫ్ ఫీజ్ రిజిస్ట్రేషన్ ఇదంతా కంప్లీట్ అయిపోయింది. ఫస్ట్ రౌండ్ రిజల్ట్ వచ్చింది, ఇక్కడ కంప్లీట్ అయిపోయింది, రిజల్ట్ వచ్చింది ఆల్మోస్ట్. చాలామంది వెరీ గుడ్ న్యూస్ ఏంటి అంటే మ్యాక్సిమం స్టూడెంట్స్ రిపోర్ట్ చేస్తున్నారు. నాకు తెలిసినంత వరకు అయితే మ్యాక్సిమం స్టూడెంట్స్ రిపోర్ట్ చేశారు. కొద్దిమంది స్టూడెంట్స్ అప్గ్రేడ్ కూడా వెళ్ళట్లేదు, వాళ్ళు ఆల్ ఇండియా కోటా కాలేజెస్కి వెళ్ళి హాస్టల్స్ వీటన్నిటిని ఓకే చేసుకుంటున్నారు. అప్పుడు ఏమవుతుందంటే స్టేట్ కౌన్సిలింగ్లో ఉన్న స్టూడెంట్స్కి బెనిఫిట్ అవుతుంది. సో ఇది ఒక వెరీ గుడ్ న్యూస్ అండి. కొద్దిమంది రిపోర్ట్ చేసి అప్గ్రేడ్కి వెళ్తున్నారు. ఓకే, సో ఇది ఒక గుడ్ న్యూస్. రౌండ్ 1లో ఇప్పుడు చెప్తా చూడండి, రౌండ్ 1లో సీట్ అలాట్ కాలేదు అనుకుందాం ఎవరికన్నా, అది ఇక్కడ ఇచ్చారు, నో కాలేదు సీట్ అలాట్. వీళ్ళు ఏం చేయాలి, ఆఫ్టర్ ది రౌండ్ 1 ఎండ్స్ ఎవరైనా కొత్తగా ఫ్రెష్ రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళు ఉంటే చేసుకోవచ్చు, న్యూ క్యాండిడేట్స్ ఉంటే చేసుకోవచ్చు. ఓకే, నా న్యూ క్యాండిడేట్స్ అండ్ రౌండ్ 1లో నేను వద్దు సార్ నేను ఎగ్జిట్ అయిపోతా అంటే వెళ్ళిపోవచ్చు. రౌండ్ 1లో సీట్ రానులు కూడా నేను వెళ్ళిపోతా అంటే ఎగ్జిట్ కావచ్చు. నెక్స్ట్ ఆల్రెడీ రిజిస్టర్డ్ క్యాండిడేట్స్ రౌండ్ 1లో రిజిస్టర్ చేసుకొని సీట్ రాలేదు చూడండి, వాళ్ళు మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ రిజిస్టర్డ్ క్యాండిడేట్స్ ఆఫ్ రౌండ్ 1 నీడ్ నాట్ రిజిస్టర్ అగైన్. ఓకే, మీకు రౌండ్ 1లో సీట్ రాలేదు సార్, నేను రిజిస్ట్రేషన్ చేసుకున్నా, నేను రౌండ్ 2కి డైరెక్ట్ వెబ్ ఆప్షన్సే ఇచ్చుకోవచ్చు అనమాట. ఇది ఒక పాయింట్, సీట్ రాని వాళ్ళ సంగతి. ఓకే, మళ్ళీ చెప్తున్నా, సీట్ రాని వాళ్ళ సంగతి ఏంటి, వాళ్ళు డైరెక్ట్గా సెకండ్ రౌండ్లో వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చు. క్లియర్గా ఇచ్చారు ఇక్కడ, మీరు కూడా ఒకసారి చదవండి. ఓకే, ఇది సీట్ రాని వాళ్ళు. సరే సీట్ వచ్చింది సార్, సీట్ వచ్చింది, రిపోర్టెడ్ టు అలాటెడ్ ఇన్స్టిట్యూట్, కంప్లీట్ అడ్మిషన్ ఫార్మాలిటీస్, ఈ స్టెప్ చేయాలన్నమాట. ఎవరన్నా చేయలేరు సార్, నేను చెయ్యను సార్, నేను చెయ్యను అంటారు కదా, చేయకుంటే ఇంకా నేను కన్సిడర్ ఏమంటారు, నువ్వు ఎగ్జిట్ అయినట్లు అనమాట. చెయ్యను అంటే ఫ్రీ ఎగ్జిట్ అయినట్లు. ఓకే సార్, నేను మళ్ళీ అప్లై చేసుకోవచ్చానంటే చేసుకోవచ్చు, అక్కడ రూల్ ఏం లేదు, నో ఫర్దర్ రౌండ్ రిస్ట్రిక్షన్ అని. ఓకే, రౌండ్ 3లో సీట్ వచ్చినాక నువ్వు రిపోర్ట్ చేయకుంటే స్టే వేకెన్సీ రౌండ్కి అలా ఉండదు. కానీ ఇక్కడ ఇప్పుడు నేను చేసిన సార్, ఇక్కడ విల్లింగ్నెస్ ఫర్ అప్గ్రేడేషన్ టు రౌండ్ 2 నువ్వేం చేసినావు, రిపోర్ట్ చేసి నేను విల్లింగ్నెస్కి నేను అప్లై చేసుకుంటున్నా సార్ అంటున్నాను. నాకు రౌండ్ 1లో కాలేజ్ వచ్చింది, నేను రౌండ్ 2 కోసం నేను ఇంకో మంచి కాలేజ్ కోసం చేసుకుంటున్నా అంటే చేసుకోవచ్చు. వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవాలి అంతే. రౌండ్ 2లో నేను విల్లింగ్నెస్, నేను ఇంకా అప్గ్రేడేషన్ నాకు వద్దు సార్ అనుకుంటే నీవు కంటిన్యూ టు స్టడీ అలాటెడ్ ఇన్స్టిట్యూట్, నీకు ఏ కాలేజ్ అయితే అలాట్ అయిందో ఆ కాలేజ్లో కంటిన్యూ కావచ్చు. ఇంకా వీళ్ళు సీట్ తీసుకొని పక్కకి జరిగినట్టు కౌన్సిలింగ్లో నెక్స్ట్ స్టెప్లో ఇన్వాల్వ్ గారు. ఓకేనా, ఇప్పుడు ఫ్రెష్ రిజిస్ట్రేషన్ ఫిల్లింగ్ ఫర్ రౌండ్ 2, రౌండ్ 1 ఇక్కడ రౌండ్ 1లో ఇచ్చిన చాయిసెస్ క్లియర్గా నల్ అండ్ వాయిడ్ అని ఇచ్చారు, అంటే అవి కన్సిడర్ చేయరు.
రౌండ్ 1లో ఇచ్చిన ఛాయిస్ కన్సిడర్ చేసి మళ్ళీ పెట్టాల్సిందే. ఓకే, నెక్స్ట్ సెకండ్ రౌండ్ సీట్ అలాట్మెంట్. సెకండ్ రౌండ్లో సేమ్ స్టోరీ. సీట్ రాలేదనుకోండి క్యాండిడేట్స్ ఆర్ ఎలిజిబుల్ టు పార్టిసిపేట్ ఫర్దర్ రౌండ్. నీకు సీట్ రాలేదు, నువ్వు ఫర్దర్ రౌండ్కి ఎలిజిబుల్ అవుతావు. ఓకే, నెక్స్ట్ సీట్ వచ్చింది. ఒకవేళ సీట్ ఎలా వస్తుంది, 2 టైప్స్ ఆఫ్ స్టూడెంట్స్కి వస్తుంది. ఇఫ్ అప్గ్రేడ్ పెట్టుకున్న వాళ్ళకు ఫస్ట్ రౌండ్లో ఒక కాలేజ్ వచ్చింటే సెకండ్ రౌండ్లో ఒక కాలేజ్ వచ్చింటుంది కదా. సెకండ్ రౌండ్లో కొత్త కాలేజ్ వచ్చిన వాళ్ళకి రౌండ్ 1లో ఉన్న కాలేజ్ పోతుంది. ఇక మీరు వెళ్ళి అడిగినా ఇవ్వరు, బతిమల్లి అడిగినా ఇవ్వరు. ఓకే, ఇఫ్ అప్గ్రేడ్ దెన్ క్యాండిడేట్ మస్ట్ రిలీవ్ ఫ్రమ్ రౌండ్ 1 వదిలిపెట్టాల్సిందే. ఓకే, కొద్దిమందికి డైరెక్ట్ రౌండ్ 2లోనే కొత్త వస్తుంది. సీట్ అలాటెడ్ ఇన్ రౌండ్ 2 బట్ నాట్ రిపోర్టెడ్, నాట్ జాయినెడ్, డిపాజిటెడ్ విల్ బి ఫోర్ఫిటెడ్. అయితే ఇక్కడ ఫస్ట్ రౌండ్లో సెకండ్ రౌండ్లో సీట్ వచ్చిన తర్వాత నువ్వు ఈయనగా రిపోర్ట్ చేయలేదు అనుకో, నువ్వు సెక్యూరిటీ డిపాజిట్ కట్టింటావు కదా, అది ఇవ్వరు ఇక్కడ రౌండ్ 2లో. ఓకే సార్, నేను రిపోర్టెడ్ అలాటెడ్ కాలేజ్ సార్, నేను రిపోర్ట్ చేస్తున్నా సార్, కాలేజ్లో రిపోర్ట్ చేస్తున్నా అండ్ అప్గ్రేడ్ కోసం ట్రై చేస్తున్నా అంటే అప్గ్రేడ్ రౌండ్ 3కి వెళ్ళిపోవచ్చు. ఓకే, నీకు రౌండ్ 1లో సీట్ వచ్చింది, అప్గ్రేడ్ పెట్టుకున్నావు, రౌండ్ 2లో కొత్త కాలేజ్ వచ్చింది, మళ్ళీ అప్గ్రేడ్ పెట్టుకోవచ్చు అనమాట. ఓకే, కానీ నేను రౌండ్ 2లో నేను రిపోర్ట్ చేయలేను అంటే నువ్వు సెక్యూరిటీ డిపాజిట్ అవి కట్టింటావు కదా, అవి రిటర్న్ రావు అనమాట. ఓకే, ఇది రౌండ్ 1లో సీట్ రాలేదు, రౌండ్ 2లో సీట్ రాని వాళ్ళు రౌండ్ 3కి ఎలిజిబుల్. రౌండ్ 3లో కూడా సీట్ రాని వాళ్ళు స్ట్రే వేకెన్సీ రౌండ్ కూడా ఎలిజిబుల్. యాక్చువల్గా రౌండ్ 3ని జనరల్గా మాపప్ రౌండ్ అంటాం. ఓకే, మ్యాక్సిమం రౌండ్ 1 రౌండ్ 2ని కంప్లీట్ అవుతుంది, దాని రౌండ్ 3 మాపప్ అంటాం. నెక్స్ట్ లాస్ట్ది స్ట్రే వేకెన్సీ రౌండ్ అంటారు. ఓకే, ఇది అంటే ఓకే, ఇక్కడ అప్గ్రేడ్ పెట్టుకున్నారు కదా. ఇక్కడ రౌండ్ 3లో ఎవరెవరు వస్తున్నారు, రౌండ్ 2లో సీట్ రాని వాళ్ళు వస్తున్నారు, రౌండ్ 2లో అప్గ్రేడ్ నాకు ఇంకొక వేరే కాలేజ్ వస్తే బాగుండు అనుకున్న వాళ్ళు వస్తున్నారు అనమాట. ఓకే, ఇది ఈ చార్ట్. నెక్స్ట్ రౌండ్ 3 సంగతి. రౌండ్ 3లో కూడా సీట్ రాలేదు ఫర్ ఎగ్జాంపుల్, అప్పుడు వీళ్ళు ఎలిజిబుల్ ఫర్ స్ట్రే వేకెన్సీ రౌండ్, స్ట్రే రౌండ్. ఓకే, లాస్ట్ రౌండ్ కూడా ఎలిజిబుల్. ఇక రౌండ్ 3లో సీట్ అలాట్ అయింది కదా, సీట్ అలాటెడ్ అండ్ డస్ నాట్ జాయిన్. రౌండ్ 3లో జాయిన్ కాకపోతే ఎగ్జిట్ విత్ ఫోర్ఫిచర్ అండ్ ఎలిమినేషన్, కెనాట్ పార్టిసిపేట్ ఇన్ ఫర్దర్ రౌండ్. నువ్వు రౌండ్ 3 తర్వాత ఇక జాయిన్ కాకుంటే ఇక నువ్వు స్ట్రే వేకెన్సీ రౌండ్ కూడా నాట్ ఎలిజిబుల్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఎస్ సార్, నేను రిపోర్టెడ్ టు అలాటెడ్ ఇన్స్టిట్యూట్ కంప్లీట్ అడ్మిషన్ ఫార్మాలిటీస్. నువ్వు జాయిన్ కావాల్సిందే, అలాట్మెంట్ ఆఫ్ సీట్ తీసుకోవాల్సిందే. నెక్స్ట్ ఇఫ్ అప్గ్రేడెడ్ దెన్ క్యాండిడేట్ మస్ట్. ఒకవేళ నీకు రౌండ్ 2లో ఒక కాలేజ్ వచ్చింది, రౌండ్ 3లో కొత్త కాలేజ్ వచ్చింది అనుకో, రౌండ్ 2 కాలేజ్ వదిలిపెట్టాల్సిందే. ఇది వన్స్ జాయిన్ రౌండ్ 3 క్యాండిడేట్ కెనాట్ అప్గ్రేడ్ ఆర్ రిజైన్. మీరు ఎగ్జిట్గా ఛాన్స్ లేదు ఇక్కడ. అంటే సార్ రౌండ్ 3 నాకు ఆల్ ఇండియా కోటా సీట్ వచ్చింది, అయితే స్టేట్ కౌన్సిల్ ఇంకా బెటర్ కాలేజ్ వచ్చింది, అప్పుడు నేను ఇది ఎగ్జిట్ కావచ్చు అంటే ఇది కావడం కుదరదు. అందుకే రౌండ్ 3 కంటే ముందే స్టేట్ కౌన్సిలింగ్ కంప్లీట్ అయ్యే పాసిబిలిటీస్ ఉంటాయి. ఓకే, రౌండ్ 3 కంప్లీట్. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఆల్ ఇండియా కోటాలో రౌండ్ 3లో నువ్వు జాయిన్ అవ్వాల్సిందే. ఓకే, నువ్వు ఇక్కడ ఎగ్జిట్ ఆప్షన్ ఉండదు. రౌండ్ 1లో ఎగ్జిట్ ఆప్షన్ ఉంటుంది, రౌండ్ 2కి ఎగ్జిట్ ఆప్షన్ ఉంటుంది. ఎందుకంటే నీకు ఆల్ ఇండియా కోటాలో ఒక కాలేజ్ వచ్చింది. ఓకే, అండ్ స్టేట్ కోటాలో కూడా ఇంకా మంచి కాలేజ్ వచ్చింది నీకు, నా కొంచెం దగ్గర ఉన్న కాలేజ్, అప్పుడు నువ్వు ఆల్ ఇండియా కోటాలో ఎగ్జిట్ అయ్యి ఇక్కడ జాయిన్ అవ్వచ్చు. అది ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్ దగ్గర. కానీ థర్డ్ రౌండ్ తర్వాత నువ్వు ఇక్కడ ఎగ్జిట్ అయ్యే ఛాన్స్ ఉండదు ఇక నీకు అప్పుడు, కాబట్టి కష్టమవుతుంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. రౌండ్ 1 రౌండ్ 2 తర్వాతనే మీకు ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ ఇస్తాడండి. ఆ ఎగ్జిట్ ఆప్షన్ ఇస్తే మీరు అప్పుడు డిసైడ్ కావాలి, ఓకే నేను స్టేట్ కౌన్సిలింగ్ కోసం వెళ్ళాలా, ఎగ్జిట్ ఇక్కడనే కంటిన్యూ కావాలా అనేది ఒకసారి అది చూసుకోండి. నెక్స్ట్ స్ట్రే వేకెన్సీ రౌండ్ ఎవరు ఫ్రెష్ రిజిస్ట్రేషన్, సీట్ అలాటెడ్. నీకు అలాట్ అయిందంటే జాయిన్ అవ్వాల్సిందే ఇక. ఓకే, అలాటెడ్ బట్ నాట్ జాయిన్డ్ అన్న ప్రాబ్లమ్, యూ కెనాట్ పార్టిసిపేట్ ఫర్దర్ రౌండ్స్. ఒకవేళ స్ట్రే వేకెన్సీ రౌండ్ 2, 3 పెడితే, అంటే ఇక్కడ కన్క్లూజన్ ఏంటంటే స్ట్రే వేకెన్సీ రౌండ్లో సీట్ వచ్చిందంటే జాయిన్ కావాల్సిందే అని రూల్ అనమాట. ఓకే, క్యాండిడేట్ కెనాట్ రిజైన్, మీరు రిజైన్ చేయలేరు. ఇదొక ఇన్ఫర్మేషన్. అంటే ఈ చార్ట్ ఇన్ఫర్మేషన్ని మనకు రూల్స్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఇచ్చారు. ఇక్కడ ఎక్కడ ఇచ్చారో చూపిస్తాం. యూజర్ గైడ్ వెరీ క్లియర్గా చదివితే మీకు చాలా పాయింట్స్ తెలుస్తాయండి. ఇక్కడ ఇచ్చారు చూడండి, మీకు ఇంకా డీటెయిల్డ్గా. సార్ మీరు చెప్పిన రూల్స్ అన్నీ నాకు రిటర్న్ ఫార్మేట్లో కావాలి సార్ అని అంటే ఇక్కడ చూడండి, చాప్టర్ 1 రిజిస్ట్రేషన్ కౌన్సిలింగ్ ప్రాసెస్ అని ఇచ్చాడు. ఓకే, పేజీ నెంబర్ 35, 58 పేపర్స్ ఉంది కదా,
35 దగ్గర స్టార్ట్ అవుతుంది చూడండి. డైరెక్ట్గా యూజర్ గైడ్ ఓపెన్ చేసి చూడండి. రౌండ్ 1 రిజల్ట్. ఓకే, మెయిన్ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ విచ్ విల్ ఇంక్లూడ్ పేమెంట్ నాన్ రిఫండబుల్ రిజిస్ట్రేషన్ ఫీ, ఎక్సర్సైజింగ్ చాయిసెస్, ప్రాసెస్ ఆఫ్ సీట్ అలాట్మెంట్, పబ్లికేషన్ ఆఫ్ రిజల్ట్. రౌండ్ 1 physical reporting with original documents. If registered candidate is not allotted a seat, he can participate in round 2. Clear points ఇచ్చారు రిటర్న్ ఫార్మేట్లో. ఓకే, ఇది రౌండ్ 2 ఇన్ఫర్మేషన్. క్యాండిడేట్ హూ రిజిస్టర్ ఫర్ రౌండ్ 1 అండ్ డిడ్ నాట్ గెట్ సీట్ ఎనీ సీట్ అలాటెడ్ నాట్ రిక్వైర్డ్ టు రిజిస్టర్ అగైన్. సేమ్ నేను చెప్పిన ఫ్లో చార్ట్ అనమాట. ఇవన్నీ చూసుకోండి. ఓకే, ఇఫ్ క్యాండిడేట్ ఫ్రెష్లీ రిజిస్టర్డ్ ఇన్ రౌండ్ 2 ఈజ్ నాట్ అలాటెడ్ ఏ సీట్ కెన్ పార్టిసిపేట్ ఇన్ రౌండ్ 3 డైరెక్ట్లీ వితౌట్ ఫ్రెష్ రిజిస్ట్రేషన్. ఈ రూల్స్ అన్నీ ఇచ్చాడండి. ఒక్కసారి మళ్ళీ చదవండి. మీకు ఏదైనా డిఫరెంట్ అనిపించినా అర్థం కాకపోయినా కామెంట్ చేయండి. ఇది రౌండ్ 3. క్యాండిడేట్ హూ రిజిస్టర్ రౌండ్ 1 రౌండ్ 2 డిడ్ నాట్ గెట్ ఎనీ సీట్ అలాటెడ్ ఆర్ నాట్ రిక్వైర్డ్ టు రిజిస్టర్ అగైన్. నేను చెప్పిన రూల్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయండి. ఓకే, ఇఫ్ అలాటెడ్ సీట్ ఇన్ రౌండ్ 3 క్యాండిడేట్ హూ డస్ నాట్ రిపోర్ట్ విల్ ఎగ్జిట్ విత్ ఫోర్ఫీచర్ ఆఫ్ ది, అంటే నష్టపోతారని చెప్తున్నాడు అనమాట. మీకు సెక్యూరిటీ డిపాజిట్ ఇవేవి రావు అని. ఫైనల్ స్టే వేకెన్సీ రౌండ్ గురించి కూడా ఇచ్చింది చూడండి క్లియర్గా. ఓకే, డేటా విల్ బి షేర్డ్ విత్ సెంటర్ అండ్ ది స్టేట్ ఆఫ్టర్ రౌండ్ 3 ఇఫ్ ఎనీ క్యాండిడేట్ హ్యాస్ హిజ్ నేమ్ ఇన్ ద లిస్ట్ ఆఫ్ అలాటెడ్ క్యాండిడేట్ ఇన్ ఐదర్ సెంటర్ ఆఫ్ స్టేట్ దెన్ సచ్ క్యాండిడేట్ షెల్ బి ఎలిమినేటెడ్ ఫ్రమ్ ది ఆల్ ఇండియా స్టే వేకెన్సీ రౌండ్. ఎవరికన్నా ఐదర్ మీరు స్టే వేకెన్సీ రౌండ్ టైంకి నువ్వు స్టేట్లో గినంగా ఒక సీట్ గినంగా ఉందనుకో నీకు ఇవ్వరనమాట. ఆ పాయింట్ చెప్తున్నారు ఇక్కడ. ఇది ఒక ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ ఇంకా కొన్ని రూల్స్ చెప్దాం అనుకుంటున్నా. ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. ఇక్కడ వాట్ డాక్యుమెంట్స్ ఆర్ రిక్వైర్డ్ ఎట్ ద టైమ్ ఆఫ్ జాయినింగ్ రిపోర్టింగ్ ఇన్ అలాట్మెంట్ మెడికల్ డెంటల్ నర్సింగ్ కాలేజ్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఒక ఇష్యూ జరిగిందండి, ఓబీసీ సర్టిఫికేట్. ఇక్కడ మీరు కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేసే టైంలో ఏమేమి అడుగుతారు? అలాట్మెంట్ లెటర్ మీ దగ్గర ఉంటుంది, అడ్మిట్ కార్డ్ మీ దగ్గర ఉంటుంది, రిజల్ట్ ర్యాంక్ కార్డ్ మీ దగ్గర ఉంటుంది, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, క్లాస్ 10th క్లాస్, ఇంటర్ మార్క్స్ షీట్, పాస్ ఫోటో, ప్రూఫ్ ఐడెంటిటీ, ఆధార్ కార్డు, మెడికల్ సర్టిఫికేట్, ఇవన్నీ ఉంటాయి కదండి. ఒక కేసు చెప్తున్నా, ఒక ఛాలెంజింగ్ ఇష్యూ. నేను ఇంతవరకు పేరెంట్స్ దగ్గర మాట్లాడిన ఇష్యూస్లల్లో ఒక బిగ్ ఛాలెంజ్ అండ్ సక్సెస్ఫుల్ స్టోరీ. ఫైనల్గా ఒక స్టూడెంట్కి ఆంధ్రప్రదేశ్ ఎయిమ్స్లో సీట్ వచ్చింది. సో ఓబీసీ సర్టిఫికేట్ కొత్తది తీసుకోవాలి కదా. ఓబీసీ సర్టిఫికేట్ ఇచ్చే క్రమంలో ఎంఆర్ఓ వాళ్ళు చాలా ఇబ్బంది పెట్టారు. ఆల్రెడీ ఆ స్టూడెంట్కి పేరెంట్కి బీసీ సర్టిఫికేట్ ఉంది స్టేట్ కోటాలో. ఓబీసీ ఇవ్వమంటే వాళ్ళు ఇవ్వలేరు అనమాట. ఓకే, బట్ పేరెంట్ ఏం చేశాడంటే గట్టిగా పోరాడి, జెన్యూన్ ఉన్నాయి కదండి డీటెయిల్స్, గట్టిగా పోరాడి ఓబీసీ సర్టిఫికేట్ తెచ్చుకున్నాడు. తీరా ఓబీసీ సర్టిఫికేట్ తీసుకొని ఎయిమ్స్కి వెళ్తే, ఎయిమ్స్ మంగళగిరి ఎయిమ్స్కి వెళ్తే వాళ్ళు ఏమంటారు, రౌండ్ 1 రిజల్ట్ కంటే ముందే నీ డేట్ ఉండాలి అని. రిజల్ట్ వచ్చిన తర్వాత ఎయిమ్స్ మంగళగిరి అని వచ్చిన తర్వాత సర్టిఫికేట్ తీసుకున్నారు. ఎందుకంటే ఇది అవసరం. ఓకే, ఓబీసీ సర్టిఫికేట్ అవసరం కొత్తది అని చెప్పేసి వెళ్తే, సార్ రౌండ్ 1 కంటే ముందే మీది ఉండాలి, 2 days మీరు లేట్గా తెచ్చి సబ్మిట్ చేస్తున్నారు, సో మేము తీసుకోము, మేము కన్సిడర్ చేయము అని అన్నారు. ఎంత ఘోరంగా ఉంటుంది చూడండి. పేరెంట్ జెన్యూన్, స్టూడెంట్ జెన్యూన్, చాలా హార్డ్ వర్క్ చేసి ఎయిమ్స్ మంగళగిరిలో సీట్ సంపాదించుకున్నాడు. ఓబీసీ కేటగిరీలో సీట్ వచ్చిన తర్వాత ఈ సర్టిఫికేట్ తెచ్చుకోవడం టాస్క్. వచ్చిన తర్వాత రూల్ అలా పెట్టారనమాట. వాళ్ళ రూల్ ఉందంట, అది ఎక్కడా లేదు, యూజర్ గైడ్లో ఎక్కడా మెన్షన్ చేయలేదు ఈ డేట్ లోపలనే సర్టిఫికేట్ ఉండాలి అని చెప్పేసి. అంటే ఇక్కడ సో ఆ వెబ్సైట్లో వాళ్ళ రూల్ ఉందంట. సో అప్పుడు పేరెంట్ ఛాలెంజింగ్గా తీసుకొని ఎంసీసీ వాళ్ళ దగ్గర మాట్లాడి అటు ఇటు చాలా కష్టపడ్డారండి. ఫైనల్గా వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. ఇక్కడ నేను చెప్పాలనుకున్న పాయింట్స్ 2 ఉన్నాయండి. ఒకటి ఏంటి అంటే, ఈ సర్టిఫికేట్స్ ఏమైనా ఉంటే ముందే తీసి పెట్టుకోండి. ఎనీ సర్టిఫికేట్, ఇంటర్ ఏ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్, ఇన్కము, ఓకే ముందే తీసి పెట్టుకోండి. రౌండ్ 2 ఉంది కదా, ఇప్పుడు ఎవరైనా కొత్తగా తీసేవాలంటే త్వరగా తీసి పెట్టుకోండి. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత కాలేజీ రూల్స్ డామినేట్ చేస్తున్నాయి. ఓకే, ఇది ఒక పాయింట్ చెప్పాలనుకుంటున్నా. ఇంకొక పాయింట్ ఏంటి అంటే, నాకు కూడా చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చిందండి. చాలామంది గివప్ ఇస్తారు. ఇక్కడ గివప్ ఇస్తారు. ఎలా గివప్ ఇస్తారు? ఓహో రూల్ అదంట, సర్టిఫికేట్ మనం టైం లోపల ఇవ్వలేదు, సో ఇక మనం ఏం చేయలేము, లేట్ అయ్యి వచ్చాము, అది మన మిస్టేక్ కదా అని గివప్ ఇస్తారు.
కానీ ఇక్కడ ఆ పేరెంట్ గివప్ ఇవ్వలేడు, చాలా స్ట్రాంగ్గా ట్రై చేశాడు, కాన్ఫిడెంట్గా ట్రై చేశాడు. ఎట్ ది సేమ్ టైం మిస్ అవుతుందని నర్వస్గా అనిపించింది, మాకు టెన్షన్ అయింది, అరే మంచి స్టూడెంట్కి సీట్ మిస్ అవుతుందేమో అని. కానీ గట్టిగా పోరాటం చేసి అంత కష్టపడ్డ స్టూడెంట్కి ఆటోమేటిక్గా నేచర్, దేవుడు అందరూ హెల్ప్ చేస్తారు కదండి, అలా ఫైనల్గా సీట్ అయితే అలొకేషన్ జరిగింది. మీ దగ్గర జెన్యూన్గా సర్టిఫికేట్ ఉండి కరెక్ట్ రీజన్ అయ్యి ఉంటే నాట్ ఓన్లీ స్టేట్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ, ఎంసీసీ వాళ్ళు కూడా కన్సిడర్ చేస్తారు. దానికోసం ఎంత దూరమైనా వెళ్ళాలి ధైర్యంగా, ఖచ్చితంగా అప్పుడు మనకు నష్టపోము. ఓకే, సిస్టమ్ ఎప్పుడైనా సరే మన దగ్గర జెన్యూన్ ఉంది అంటే ఖచ్చితంగా అది తలొగ్గాల్సిందే, స్టూడెంట్కి న్యాయం చేయాల్సిందే అండి. ఎవరి దగ్గరైనా సర్టిఫికేట్స్ లేకున్నా, లేట్ అయ్యి వచ్చినా, సార్ నాకు కొంచెం లేట్ అయ్యి వచ్చింది జెన్యూనే సార్ అంటే మాత్రం కన్సిడర్ చేయాల్సింది, వేరే ఆప్షనే లేదు అది. ఓకే, ఎందుకంటే మనకు ఒక సర్టిఫికేట్ లేట్గా వస్తుందంటే అది మన మిస్టేక్ కాదు, అక్కడున్న సిస్టమ్ది కూడా ఉంటుంది ప్రాబ్లం. ఒకరికి డౌట్ వస్తుంది, మరి ముందే అప్లై చేసుకోవచ్చు కదని. బీసీ సర్టిఫికేట్ ఉంది కదా, ఎయిమ్స్ మంగళగిరి ఇక్కడ ఈ ఓబీసీ సర్టిఫికేట్ ఈ టైం లోపల అవసరమని మనకు ముందు తెలియదు కదండి. సో అలా కొద్ది మందికి జరుగుతుంది. బట్ ఫైనల్గా అయితే మంచి జరిగింది, గుడ్ న్యూస్. సో ఎవరికన్నా సర్టిఫికేట్ ఇష్యూస్ ఉండి లేట్ అయ్యి వచ్చినా పోరాడండి, మీకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. ఖచ్చితంగా కౌన్సిలింగ్ టీం మొత్తం హెల్ప్ చేయాల్సింది, వేరే ఆప్షన్ లేదు. ఇదండి నేను చెప్పాలనుకున్న పాయింట్. ఇంకా ఎవరికైనా డౌట్ ఉండి సార్ మాకు ఇది నెంబర్ ఇవ్వండి సార్ అంటే, ఎంసీసీ కాల్ సెంటర్ నెంబర్ ఇది 0120407350. రెస్పాండ్ అవుతారండి వీళ్ళు ఖచ్చితంగా. ఓకే, ఈ పేపర్ ఉంటుంది ఇక్కడ 9 AM to 8:30 PM మధ్యలో మీరు చేయగలగాలి, వాళ్ళు రెస్పాండ్ అవుతారు ఇక్కడ. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ఆల్ ఇండియా కోటా రౌండ్ 2కి. ఎవరికన్నా ర్యాంక్ పెద్దగా 4 lakhs 5 lakhs ఉండి రిజర్వేషన్ ఉంటే అన్ని కాలేజెస్ ఇవ్వండి. స్టేట్ గవర్నమెంట్లో డౌట్ కొంచెం కష్టం అనిపించింది, డౌట్ సార్ అనుకుంటే అన్ని కాలేజెస్ ఇవ్వండి, నేను వెళ్ళగలను అనుకున్న కాలేజెస్ అన్నీ ఇవ్వండి, మీకు ఖచ్చితంగా సీట్ వచ్చే పాసిబిలిటీ ఉంటుంది. ఓకే, స్టేట్ లీస్ట్ కాలేజ్ కన్నా ఆల్ ఇండియా కోటాలో వచ్చే గవర్నమెంట్ కాలేజ్ బెటరే అండి, కాకపోతే ప్లేస్ అటు ఇటు ఉంటుంది, అక్కడ ఒకసారి మీరు చూసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ ఛానల్ మనది, మన కోసం అండి, తెలుగు స్టేట్స్ కోసం, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. సో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ రేపటి నుండి నేను సబ్జెక్ట్ వీడియోస్ కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఐఐటి వాళ్ళకి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, అండ్ నీట్ వాళ్ళకి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయో, ట్రిక్స్ అండ్ టిప్స్ అండ్ సో ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ స్టోరీ వైజ్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశాను. జూనియర్స్ ఉంటే సజెస్ట్ చేయండి, ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ అన్న.